నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆపదలు వస్తూ ఉంటాయి, ఎత్తుపల్లాలుంటాయి. కానీ సాధ్యమైనంత వరకు మనిషి రాబోయేటటువంటి కాలం గురించి ఆలోచించి తగిన జాగ్రత్త ఎవరు పడుతూ ఉంటాడో వాడు ఆపదలు గట్టెక్కుతూ ఉంటాడు. అట్లా లేనివాడెవరో వాడు ప్రమాదమునకు గురి అవుతూ ఉంటాడు. కాబట్టి ఇవాళ జరిగిపోయిందా లేదా కాదు, రేపటి గురించి, ఎల్లుండి గురించి, వచ్చే నెల గురించి కూడా ఆలోచించిన వాడెవరో వాడు వృద్ధిలోకి వస్తాడు. మనిషి ఒక్కడే భవిష్యత్ గురించి ఆలోచించగలడు. ఏ ఇతర ప్రాణికి అవకాశం ఉంటుంది? అట్లా ఉండదు. అట్లా అయితే అవి కూడా ఇళ్ళు కట్టుకుని, అవి కూడా సాయంకాలం కోసం, రేపటి కోసం తెచ్చుకుని దాచుకునేవే. వాటికి అది తెలియకే కదా. మనిషికి ఒక్కడికే భవిష్యత్ గురించి తెలుసు. మనిషికి భవిష్యత్ గురించి తెలుసు అంటే తన ఒక్కడి గురించి కాదు, సమాజం భవిష్యత్ అంతటినీ దృష్టిలో పెట్టుకుని తాను ప్రవర్తించవలసి ఉంటుంది. అట్లా ఆలోచించగలిగిన వాడు మనిషి ఒకడే. అయినప్పుడు అది ఎంత అవసరమైనటువంటి విషయం, అది లేకపోతే ఎంత ప్రమాదమో. బాగుంది కదా అని అనుభవించేస్తూ కూర్చోవడం మనిషికి తగిన విషయం కాదది. దాని గురించి భీష్ముడు చేపల పేరు మీదే చెప్తున్నాడు. నాకు అనిపిస్తుంది వ్యక్తిగతంగా, ఇంతంత గంభీరమైన విషయాలు చెప్తున్నప్పుడు కథారూపంగా చెప్తున్నాడు అంటే, ఉపాఖ్యానాలు చెప్తున్నాడు ఇంత తేలిక భీష్ముడు అంటే, బహుశः ఇది ప్రతి ఇంట పెద్దలు పిల్లలకి ఈ కథారూపంగా చెప్పి వాళ్ళ జీవితానికి కావలసినటువంటి క్షేమకరమైన పునాదులను నిర్మాణం చెయ్యమని వ్యాసహృదయం అయ్యి ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది. ఒకానొక చోట ఒక పెద్ద చెరువు ఉంది. అందులో జలచరములైనటువంటి ప్రాణులు ఎన్నో ఉన్నాయి. ఆ నీటిలో బ్రతికేటటువంటి ప్రాణులు. అందులో ప్రధానంగా చేపలు ఉంటాయి. అందులో 3 చేపలు కలిసి స్నేహంగా ఉండేవి. ఒక దాని పేరు దీర్ఘదర్శి. పేరు బట్టే తెలిసిపోతోంది. దీర్ఘదర్శి అంటే ఎప్పుడూ జరగబోయే విషయాన్ని కూడా ఇప్పుడు ఆలోచించుకుంటూ ఉంటాడు జాగ్రత్తగా. ప్రాప్తకాలజ్ఞుడు. అప్పటికి ఆ విషయం వచ్చేసిన తరువాత కష్టమైతే తప్పుకుంటాడు, సుఖమైతే అనుభవిస్తాడు. దీర్ఘసూత్రుడు అంటే కాలమే పెద్ద దీర్ఘసూత్రము, దానికి వశపడిపోయేటటువంటి వాడు. ఈ 3 ఎంతో స్నేహంగా ఉంటుండేవి. ఇలా ఉంటున్నటువంటి రోజులలో వేసవి కాలం రావడం ప్రారంభమైంది. మిలిమిల్లిగా నిన్న ఉన్నంత నీటి మట్టం ఇవాళ లేదు. చెరువులో నీటి మట్టం తగ్గడం కనపడుతోంది. వెంటనే దీర్ఘదర్శి అన్నాడు, ఈ చెరువులో నీటి మట్టం వేసవి ప్రారంభంలోనే తగ్గుతోంది. వేసవి పెరుగుతుంది, సూర్యప్రకాశం పెరిగిపోతుంది, నీటి మట్టం తగ్గిపోతుంది. అప్పుడు మనం ఈ చెరువులోంచి ఇంకొక చోటుకి వెడదామంటే కుదరదు. ఎందుకని అంటే ఈ చెరువులోంచి ఇంకొక చెరువులోకి వెళ్ళడానికి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కాలవలా నీరు ప్రవహిస్తోంది. ఇంతకన్నా బాగా లోతైన చెరువులోకి వెళ్ళిపోవచ్చు. ఇది బాగుంది కదా అనుకుని ఇందులోనే కూర్చుంటే రేపు ఆ కాలవ వంటిది ఎండిపోయింది అనుకోండి, ఇందులో నీటి మట్టం తగ్గిపోయింది అనుకోండి, ప్రాణ సంకటం ఏర్పడుతుంది. కాబట్టి మనం వెళ్ళిపోదాం అన్నాడు. అంటే ప్రాప్తకాలజ్ఞుడు అన్నాడు, తగ్గినప్పుడు కదా, ఏ చేపలు పట్టేవాళ్ళు వచ్చి పట్టుకున్నప్పుడు కదా, ఇప్పుడు దాని గురించి అంత బెంగెందుకు, ఎప్పుడు ఏ కష్టం వస్తే అప్పుడు ఆ కష్టం వచ్చినప్పుడు చూద్దాం అన్నాడు. దీర్ఘసూత్రుడు అన్నవాడు అన్నాడు, సముద్రం అంతుంది ఈ చెరువు, ఇది ఎండిపోవడం ఏమిటి? ఇప్పుడు లేనిపోయిన విషయాలన్నీ, ఇటువంటి సంకటాల గురించి ఆలోచించుకొని హాయిగా ఉన్న వాళ్ళని బాధపడుతూ కూర్చోవడం ఎందుకు? ఏమీ వద్దు, సంతోషంగా ఇలా కూర్చోండి అన్నాడు. వెంటనే ఆ దీర్ఘదర్శి ఏం చేశాడంటే, వీళ్లతో కలిసి ఇట్లాగే కూర్చుంటే ప్రమాదం వచ్చిన తరువాత ఇబ్బంది కలుగుతుందని అనుటయు ఇది కర్జము కాదని పల్కుచు దీర్ఘదర్శి అంబోశ్రోతో జనితా భయమగు పదమున జని చొచ్చన్ పెద్ద మడువు సమ్మదలీలన్. ఈ చెరువులో ఉన్నటువంటి నీటి మట్టం తగ్గిపోకముందే ఈ చెరువు నుంచి ఒక పెద్ద చెరువుకి మధ్యలో ఇంకా ఒక చిన్న నీటి ప్రవాహం ఉన్నప్పుడే ఈ చెరువులోంచి ఆ చెరువులోకి, ఆ నీటి ప్రవాహంలో వెళ్ళిపోయి పెద్ద చెరువులోకి వెళ్ళిపోయాడు. కొంతకాలం అయిపోయింది. ఈ చెరువులో నీటి మట్టం తగ్గిపోవడం మొదలుపెట్టింది. బాగా నీరు తగ్గిపోయే కొద్దీ ఎగిరి పడుతూ చేపలు కనపడుతున్నాయి. అప్పుడు ఆ చేపలు పట్టుకోవాలనేటటువంటి అభిలాష కలిగినటువంటి వారు అక్కడికి వచ్చారు. వచ్చి ఆ వలలు అన్నీ విప్పి సిద్ధం చేసుకుని ఆ వలలు విసురుతున్నారు. ఆ విసురుతున్నప్పుడు చూశాడు ప్రాప్తకాలజ్ఞుడు. అయ్యయ్యో చెప్పాడు దీర్ఘదర్శి, నేను వినలేదు. ఆయన తప్పుకున్నాడు.
ఇప్పుడు ప్రమాదం వచ్చేసింది, ఎట్లా తప్పుకోవాలి అని ఆలోచించి వాళ్ళు వల వేసినప్పుడు దాన్ని జాగ్రత్తగా నోటితో పట్టుకుని బయటపడి వాళ్ళు చేపల్ని తీసి గుదిగుచ్చుతున్నప్పుడు తాటికి తాను కూడా ఒక తాటిని నోటితో కరిచి పట్టుకుని తాడుకి గుచ్చబడిన వాడిలా నటిస్తూ సొమ్మసిల్లి పోయిన వాడిలా ఉండిపోయాడు. ఆ తర్వాత ఆ తాటికి చేపలు గుచ్చినటువంటి వ్యక్తి ఏం చేశాడంటే వాటి ఒంటికి బురద ఉంటుంది కదూ, కడుగుదామని తాటికి ఎట్లాగో కట్టేశాను కదా, ఇప్పుడు అవి ఇటు పోలేవు అని తీసుకెళ్ళి మంచినీళ్ళల్లో పెట్టి ఆ తాడు ఓసారి ఇలా ఇలా గుంజి కడిగాడు. ఆ చేపలకున్న బురదంతా పోతుందని. ఈ ప్రాప్తకాలజ్ఞుణ్ణి ఆ మొప్పలలోంచి తాడు ఎక్కించలేదు, ఎందుకంటే ఏదో ఎక్కించినట్టుగా తానే పట్టుకుని ఉన్నాడు. ఆయన అనుకున్నాడు, ఆ చేపలు పట్టుకున్న ఆయన కట్టాను దీన్ని అనుకున్నాడు. మిగిలిన చేపలతో పాటు గుదిగుచ్చబడింది ఈ చేప అనుకున్నాడు. ఇప్పుడు ఆయన తీసుకెళ్ళి నీళ్లలో ముంచాడు. ముంచి ఒకసారి ఇలా 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 గుంజాడు, ఆ బురద పోతుందని. తెలినీట రొంపి ఓవందులుచునెడన్ త్రాడు విడిచి దురితంబునకున్ తొలగి పొరదప్పి అందుక జలచరమున్న ఎడకేగే సంభ్రాంత గతిం. ఆ నీళ్లలో పెట్టి ఆ తాడు గుంజుతున్నప్పుడు ఆ ప్రాప్తకాలజ్ఞుడు తాను నోటితో కరిచి పెట్టుకున్నటువంటి ఆ తాటిని వదిలేసి నీళ్లలోకి జారిపోయాడు. జారిపోయి పైకి కనపడకుండా గబగబా నీటి అడుగు నుంచి వేరే జలచరం ఉన్నటువంటి దగ్గరికి వెళ్ళిపోయి అమ్మయ్యా అని ప్రాణాలను నిలబెట్టుకున్నాడు. అంటే ఒక్కడు ఉంటే అంత భయం, వేరొకటి ఉన్న చోటుకి వెళ్ళిపోతే ధైర్యం, అక్కడికి వెళ్ళిపోయాడు. కానీ ఈ దీర్ఘసూత్రుడున్నాడే, ఆ సముద్రం ఉంటుంది, ఇప్పుడు ఎందుకు ఈ ఆలోచనలన్నీ అన్నవాడు. విను దౌదౌవుల కార్యము కనుగొని వలయు పని మున్న కావింపగా నేరని జడుడు దీర్ఘసూత్రుండను అమ్మచ్చంబు భంగి ఆపదనందున్. ఆ దీర్ఘసూత్రుడు ఏం చేశాడు అంటే ఆ చేపలు పట్టేటటువంటి వ్యక్తులకు దొరికిపోయాడు. వాళ్ళు తీసుకెళ్లారు, గుచ్చేశారు, ఆ తాడికి పట్టుకుపోయారు. ఆయన శరీరాన్ని విడిచిపెట్టేశాడు. కాబట్టి అప్పటికి తోచినట్టుల తప్పకుండా ననువుతో ధృతి గల్గి కార్యంబు నడపునతడు ప్రాప్తకాల జ్ఞాఖ్యునట్ల పోలే పరమ సంశయమయ్యడు బ్రతుకుగాంచు. అసలు భవిష్యత్తు గురించి ఏ ఆలోచన లేకుండా బాగుంది కదా బాగుంది కదా అంటూ బతికేసినటువంటి వాడు దీర్ఘసూత్రుడిలా నశించిపోతాడు. బానే ఉందిలే అనుకున్నా కష్టం వచ్చినప్పుడు కాస్త ఆలోచించగలిగినటువంటి వాడు ప్రాప్తకాలజ్ఞుల్లా తప్పించుకుంటాడు, కానీ సందేహంతో కూడుకున్నటువంటి బతుకుతూ ఉంటాడు. దుర్యత ననాగతములగు కార్యములూహించి పని తగంచేయు నయాచార్యుడు సౌఖ్యము బరయును ఆర్యస్థితి దీర్ఘదర్శి అనుమీను క్రియన్. దీర్ఘదర్శి ఎలా అయితే రాబోయే ప్రమాదాన్ని శంకించి ముందే ఓ చిన్న కాలవలోంచి పెద్ద చెరువులోకి వెళ్ళిపోయాడో, అలా ఇవాళ బాగుంది కదా అని కాదు, రాబోయే కాలం గురించి కూడా ఆలోచించి జాగ్రత్త పడడం అలవాటు పడినటువంటి వాడు దీర్ఘదర్శిలా ఎప్పటికీ సంతోషంగా ఉంటాడు. కాబట్టి ధర్మరాజా, మనిషి కేవలం ఇవాల్టి గురించి మాత్రమే ఆలోచించకుండా భవిష్యత్ గురించి కూడా ఆలోచించడం అనేటటువంటిది నేర్చుకోవాలి అని చెప్తే ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారిని మళ్ళీ ఇంకొక ప్రశ్న వేశారు. బలం కలిగినటువంటి ఒక శత్రువు కాదు, శత్రువుల చేతిలో చిక్కినటువంటి రాజు ఆపద నుంచి ఎట్లా గట్లెక్కాలి? ఎందుకని అంటే ఒక్క బలవంతుడైనటువంటి రాజు ఎదురొస్తే ఏమో ప్రబ్బలి చెట్టులా తలంచవచ్చు. ఒకడికన్నా ఎక్కువ మంది బలవంతులైనటువంటి శత్రువులు వస్తే అప్పుడు ఎట్లా తప్పుకోవాలి నాకు చెప్పు. అప్పుడు బుద్ధిని ఎలా వాడాలి? ఆ ఆపద యందు మట్టి ముద్ద కింద పడిపోయి నేలని పట్టుకున్నట్టుగా ఆలోచన లేకుండా ఉండిపోవడం కాకుండా తప్పుకోగలిగినటువంటి విధానం నాకు చెప్పన్నాడు. ఇప్పుడు కూడా ఏదో సైద్ధాంతికంగా మాట్లాడలేదు భీష్ముడు. ఇప్పుడు కూడా మళ్ళీ ఒక ఉపాఖ్యానం చెప్పాడు. చిత్రం ఏమిటంటే ఈ ఉపాఖ్యానం కూడా పిల్లలకి బాగా నీతిని ప్రబోధం చేసేటటువంటి కథారూపంలో ఉంది. అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు జ్ఞాపకం పెట్టుకోవడానికి వీలైన రీతిలో ఉంది. మా చిన్నతనంలో చందమామ అని ఒక పుస్తకం ఉండేది. చందమామ వచ్చిందా అంటుండేవారు. ఒక చిన్న పుస్తకం, అందులో కథలు ఉండేవి. కానీ ఏ కథ కూడా పనికిమాలిన కథ కాదు.
ప్రతి కథ వెనక నీతి ఉండేది. చక్కచక్కటి రంగురంగుల బొమ్మలు ఉండేవి. ప్రతి ఇంట చందమామ పుస్తకం ఉండేవి. ప్రతి ఇంట తల్లి ఆ చందమామ కథలు చదివి కూర్చోపెట్టుకుని పిల్లలకి చెప్తుంటే పిల్లలు చుట్టూ కూర్చునేవారు. కూర్చుని ఆ చందమామ కథ చదివి ఇది నీతి అని చెప్తే బాగా పట్టుకునేవారు. అది వాళ్ళ శీల వైభవానికి, వ్యక్తిత్వ వికసనానికి పునాదిగా పనికొచ్చేవి. అంత మంచి పుస్తకాలు వచ్చేవి. ఇప్పుడుందో లేదో నాకు తెలియదు. ఒకానొకప్పుడు ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టు కింద ఉండేటటువంటి కలుగులో పలితుడు అనబడేటటువంటి ఒక ఎలక నివాసం చేస్తుండేది. అది పెద్ద మర్రి చెట్టు కదూ. ఆ చెట్టు మీద రోమశుడు అనబడేటటువంటి ఒక పిల్లి ఉండేది. పైన ఉన్న పిల్లికి కలుగులో ఉన్నటువంటి ఎలక ఆహారం, కింద కలుగులో ఉన్న ఎలకకి చెట్టు మీద ఉన్న పిల్లి ప్రాణ సంకటం, శత్రువు. ఒకానొకనాడు ప్రాణులను పట్టి బంధించేటటువంటి అలవాటు ఉన్న ఒక వ్యక్తి ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఉచ్చు పన్నాడు. ఇప్పుడు ఆ ఉచ్చులో ఏదైనా ప్రాణి పడిపోతే ఆయన మరునాడు పొద్దున్న వచ్చి పట్టుకుంటాడు. ఎందుకంటే రాత్రిళ్ళు తిరుగుతుంటాయి కదా. అటువంటిది ఏదైనా పడుతుంది అని ఎర కింద ఏదో కొద్దిగా ఆహారం పెట్టి ఉచ్చు పన్ని వెళ్ళిపోయాడు. ఈ పిల్లి ఆ ఆహారం కోసం ఉచ్చులోకి వెళ్ళింది. ఆ ఉచ్చులో పడిపోయింది. ఇప్పుడు ఎలక నిర్భయంగా అక్కడ ఆహారం ఏరుకుంటూ తింటాడు. దానికి ఎప్పుడు భయం ఏమిటి? చెట్టు మీద పిల్లి. కిందకి వెళ్ళి కొంచెం ధైర్యంగా ఏమైనా తిందామంటే పైనుంచి పిల్లి దూకుతుందేమో అని భయం. కానీ ఇప్పుడు ఆ పిల్లే వెళ్ళి ఆ ఉచ్చులో పడిపోయింది. కాబట్టి ఇప్పుడు తన ఇబ్బంది పెట్టేదేముంది? అందుకని ధైర్యంగా ఆహారం వెతుక్కుని తింటోంది. ఈలోగా అకస్మాత్తుగా అక్కడికి చంద్రకుడు అనబడేటటువంటి గుడ్లగూబ, హలికుడు అనబడేటటువంటి ముంగిస కనబడ్డాయి. ఇవి రెండూ కూడా ఎలకని తినేస్తాయి. గుడ్లగూబ తినేస్తుంది, ముంగిస తినేస్తుంది. ఇప్పుడు దానికి ఎంతమంది శత్రువులు వచ్చారు అంటే యువతల పిల్లి, అవతల ముంగిస, యువతల గుడ్లగూబ, 3 శత్రువులు. పిల్లి రాలేదు తినడానికి, ఎందుకంటే అది ఉచ్చులో పడుంది. ఈ రెండు తన్ని తినేస్తాయి. ఇప్పుడు ఆ ఎలక ప్రాణం గడగడగడగడలాడిపోయింది. వెంటనే అది ధైర్యాన్ని తెచ్చుకొని ఇప్పుడు నన్ను నేను రక్షించుకోవాలి అనుకుని ఆ పిల్లి దగ్గరికి ఎలక వెళ్ళి ఇప్పుడు నువ్వు నన్ను ఆదుకో, నిన్ను నేను ఆదుకుంటాను, తర్వాత నేను వచ్చి నీ ఒళ్ళో పడుకుంటాను. ఉచ్చులో ఉన్నావుగా, నువ్వు నన్ను చేసేది ఏమీ లేదు, నీ ఒళ్ళో పడుకుంటాను. నువ్వు గుడ్లగూబని ముంగిసని కూడా చంపేయగలవు. నీ ఒళ్ళో నేనుంటే వాళ్ళిద్దరూ భయపడతారు, వాళ్ళు నా జోలికి రారు, నన్ను చంపరు, వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎంతసేపు కూర్చుంటారు, వాళ్ళకి ఆకలేదు. ఇది పిల్లి ఒళ్ళో కూర్చుంది, దగ్గరికి వెళ్తే పిల్లి మన చంపేస్తుందని చెప్పి ఇదేం విచిత్రం అంటారా. పిల్లి ఎలక స్నేహంగా ఉన్నాయనుకున్నా అది వెళ్ళిపోతుంది. అవి రెండు వెళ్ళిపోయాక నేను నీ ఉచ్చు కొరికేస్తాను, నువ్వు బయటకు వచ్చి బాగుంది కదా, ఇద్దరం బతుకుతాం అంటే పిల్లి సంతోషించి ప్రాణం పోగొట్టుకోవడం ఎందుకని అలాగే వచ్చి ఒళ్ళో కూర్చో, తప్పకుండా కాపాడతాను. ఈ ఎలక వెళ్ళి పిల్లి ఒళ్ళో కూర్చుంటుంటే ఆ పిల్లి ఎలకతో అంది, అనవుడు పిల్లి ఇట్టులను ఆర్తశరణ్యుడవయ్యే ఇట్టి నీ కనగా హితంబు సేయవలదయ్యా జగత్పతి సాక్షి కాగా ఈ పనితగ పూనితిన్ వెరపు బాచినను గదియంగరమ్ము వచ్చిన నకులంబు గూబయును చెరగనీరవు నాకు నోడుటన్. నువ్వు నాకు ఆర్తశరణ్యుడవయ్యావు, ఆర్తిలో ఆపదలో నన్ను రక్షిస్తున్నావు. కాబట్టి ఓ ఎలక నువ్వు బెంగపెట్టుకోకు, వచ్చిన ఒళ్ళో కూర్చో. ఈ గుడ్లగూబ, ఈ ముంగిస కూడా నిన్నేం చెయ్యలేవు. నేను జగత్పతి సాక్షిగా చెప్తున్నాను, ఈశ్వర సాక్షిగా నిన్ను కాపాడుతానన్నాడు. వెళ్ళది ఆ పిల్లి ఒళ్ళో కూర్చుంది. ఎలక ఎంతసేపు చూస్తాయి, గుడ్లగూబ ముంగిస వెళ్ళిపోయిన తర్వాత ఈ ఎలక దాని ఉచ్చు కొరికేయాలి కదా, పిల్లి పడిన ఉచ్చు గబగబా కొరకడం మానేసి మెల్లగా కొరుకుతోంది. ఓ తాడు కొరకడం, అటు వెళ్ళడం, ఇటు వెళ్ళడం, రావడం, అటు చూడడం, ఇటు చూడడం, మళ్ళీ ఓ తాడు కొరకడం, ఇట్లా చేస్తోంది. వెంటనే ఆ పిల్లంది, ఆశ్రయించినటువంటి వారికి రక్షణ ఎవరిచ్చారో వాళ్ళకి ప్రమాదం కలిగేటట్టుగా ప్రవర్తించడం మంచిది కాదు కదా. నిన్ను నేను నా ఒళ్ళో కూర్చోపెట్టుకున్న కారణం చేత గుడ్లగూబ ముంగిసా వెళ్ళిపోయాయి. ఇప్పుడు నన్ను రక్షించవలసి వచ్చేటప్పటికీ నువ్వు తాళ్ళు గబగబా కొరకట్లేదు అంటే నాకు ఆపద కల్పించాలనుకుంటున్నావు కదా. ఈలోగా ఆ ఉచ్చు పనిన వ్యక్తి వచ్చేస్తే నన్ను చంపేస్తాడు, నీకేం బురిలోకి వెళ్ళిపోతావు.
తప్పు కదా నువ్వు చేస్తున్నది అంది. అంటే ఎలకంది, ఉరిబాసి ఏమి తలతో అరిత్వమున వినుము, ప్రబలుడైన అతనితో వెరపున సంధియొనర్చియు గరంబు నమ్మమియ నీతిగా గొండ్రు బుధుల్. ఓ పిల్లి, నేను చెప్పేటటువంటి మాట విను. బలవంతుడైనటువంటి వాడితో పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా అతన్ని విశేషంగా నమ్మేయడం అనేటటువంటిది మంచిది కాదు అని నీతి తెలుసున్నటువంటి పెద్దలు చెప్తారు. నేను నిన్ను అదే పనిగా నమ్మేశాననుకో, నువ్వు నాకు ఉపద్రవాన్ని తీసుకొస్తావు. కాబట్టి ఒక పని చెయ్యి. ఈ ఉచ్చు పన్నినటువంటి వ్యక్తి తెలతెలవారుతూ ఉండగా వస్తాడు. ఆ వచ్చే సమయానికి నేను గబగబా కొరికేస్తాను. అప్పుడు నీకు నా మీద ఉండదు ఆలోచన. నన్ను పట్టుకుందాం అనుకో, ముందు నీ ప్రాణం రక్షించుకోవడానికి గబక్కని చెట్టు మీదకి పోతావు. నువ్వు చెట్టెక్కేయి, నేను కలుగులోకి పోతా. అప్పటి వరకు ఇలాగే కొరుకుతా. ఎందుకంటే నువ్వు ముందు బయటకు వచ్చావు అనుకో, రాత్రంతా ఉపవాసం ఉన్నావు, నేను నీకు చద్దన్నం అయిపోతాను. అందుకని గబగబా కొరకను అంటూ, అయిన పిల్లి కిట్టులను నెల్క వేగిరపడకు, ఉచితకాల భావ్యమైన యత్న విధి గదా సమగ్ర ఫలత్వంబునందు నుండు తలప కొరకుండు. ఏ సమయానికి ఏది చెయ్యాలో అది కదా చేయవలసింది. నీకు ఆ సమయానికి ఆ ఉపకారం చేసి పెడతా. నువ్వేం బెంగపెట్టుకోకు, చెయ్యననుకోకు. ఆ వ్యక్తి వచ్చేసే సమయానికి గబగబా కొరికేస్తాను, చెట్టెక్కి. అప్పటి వరకు ఊరుకో, నేను కొరకను. ఎందుకంటే ఆపద కొరకు బలవంతుడితో స్నేహం చేసినా తర్వాత నమ్మి చటుక్కుని నీతో నేను స్నేహాన్ని కొనసాగించడం సాధ్యం కాదు. కాబట్టి తెలతెలవారడం ప్రారంభమైంది. వేట కుక్కల్ని పట్టుకొని బ్రహ్మాండమైనటువంటి కర్రోటి చేత్తో పట్టుకొని ఏదో యమకింకరుడు వచ్చినట్టుగా ఆ ఉచ్చు పన్నినటువంటి వ్యక్తి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఆ పిల్లి చూసి హడిలిపోయింది. అయ్యి బాబోయ్ వచ్చేస్తున్నాడు, ఆ కర్రతో ఒక్కడేసాడంటే చచ్చి ఊరుకుంటాను. వేట కుక్కలు కూడా చేతిలో ఉన్నాయి, ఇప్పుడు ఆ వేట కుక్కలు కరిచేస్తాయి, కొరికేయింది. ఒక్క క్షణం ఆలోచించకుండా ఎలక గబగబా ఉచ్చంతా కొరికేసింది. కొరికేయగానే ఇప్పుడు పిల్లికి ఎలక మీద దృష్టి లేదు, ప్రాణాల మీద ఉంది. గబగబా చెట్టెక్కేసింది. ఎలక బొరిలోకి వెళ్ళిపోయి పైకి వచ్చి కొద్దిగా చూస్తోంది ఏమవుతోందని. ఆ ఉచ్చు పన్నిన వ్యక్తి వచ్చాడు, చూశాడు. ఆ ఉచ్చంతా ముక్కల కింద కొరికేసింది. ఏ ప్రాణి దొరకకపోగా ముక్కలైపోయినటువంటి ఉచ్చుని చూసి బాధపడ్డాడు. అయ్యో అంతా పోయిందే, ఏదీ దొరకలేదు ఇవాళ అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఆ వ్యక్తి బాధపడుతూ వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ పిల్లి దిగొచ్చి ఎలక దగ్గరికి వచ్చి, నువ్వు నా ప్రాణాలు కాపాడావు, నువ్వు నాకు ఆప్తమిత్రుడివి, కాబట్టి మన ఇద్దరం కలిసి ఉందాం. నేను అనుభవించే సుఖాలు నువ్వు అనుభవించు. ఇంకా నువ్వు బురిలో దాక్కోవడం, నేను చెట్టు మీద ఉండడం ఏమిటి, ఇక మన ఇద్దరి మధ్య శత్రుత్వం వద్దు అంది. అంటే ఎలక పిల్లిని ఉద్దేశించి అంది, విను, నీ కామిషమేను, నీ ఎడకడున్ విశ్వాసముంబూని చేరిన నీ చిత్తమొకప్పుడు ఉద్గత వికారీభూతమై దుర్వినోదన హింసారుచినుందు నీ సుత సుహృద్బంధు వ్రజంబేని మున్నను కన్నన్ వహీంపదు ఆత్మకరుణన్ మన్నింపు. ఇట్లుండేదన్. ఓ పిల్లి, ఏమనుకోకు, ఇవ్వాలంటే ప్రేమతో రమ్మంటున్నావు, నేను నీకు ఆహారం. కాబట్టి ఏదో ఒక రోజున నీకు ఆకలేస్తుంది, అప్పుడు నాతో మిత్రుడిగా ఉండవు, నన్ను ఆహారంగా చూస్తావు, అప్పుడు నాకు ప్రమాదం వస్తుంది. ఒకవేళ నువ్వు నాతో ప్రేమగా ఉన్నా, నీ బంధువులు ఉన్నారు, నీ కుటుంబం ఉంది, నీ స్నేహితులు ఉన్నారు, వాళ్ళందరూ పిల్లులు, వాళ్ళకి నా మీద ప్రేమ ఉంటుందా? వాళ్ళు ఏదో ఓ రోజున నీతో నేను తిరుగుతుంటే నువ్వు లేనప్పుడు నన్ను నోటకరుచుకుపోతారు. కాబట్టి నీతో నేను స్నేహం చేయకూడదు. అది అప్పటికి అవసరమైంది. బలవంతుడితో స్నేహం ఇంకో ఇద్దరు బలవంతుల నుండి తప్పుకోవడానికి అవసరమైంది. అక్కడ వరకు. మళ్ళీ ఎప్పుడైనా ఉపకారం చేయవలసి వస్తే తప్పకుండా ఒకరికొకరం చేసుకుందాం. అంతేకాని ఇక ఈ తర్వాత కూడా బలవంతుడితో స్నేహంగా ఉండడం అనేటటువంటిది మంచి పద్ధతి కాదు. కాబట్టి నువ్వు అట్లా ఉండు, నేను ఇట్లా ఉంటాను అంది. బలవంతుడైన శత్రుని వలన ప్రయోజనము కలిగి వలను కలిమితా కలిసియు అది కడచగా తొలగవలయు నిమ్మినేని తుది కీడులయున్. బలవంతుడితో స్నేహం చేసి ప్రమాదం నుంచి తప్పుకున్నా ఆ ప్రమాదము తప్పుకోవడం అనేటటువంటిది పూర్తయిపోగానే ఇక ఆ బలవంతుడితో ఉన్నటువంటి స్నేహాన్ని వదిలిపెట్టేయాలి. లేకపోతే అది తర్వాత ప్రమాదానికి పెడుతుంది సుమా అని ధర్మరాజు గారు ఈ ఉపాఖ్యానం ద్వారా ఇక మరిచిపోవడానికి వీలు లేని రీతిలో ధర్మరాజు గారికి బోధ చేసి శరణాగత రక్షణం అనేటటువంటిది రాజులకు ఎంత అవసరమో, వచ్చినటువంటి వారిని ఎంత జాగ్రత్తగా ఆదరించాలో,
లోక ప్రసిద్ధమైనటువంటి పావురం కథ ద్వారా నిరూపించి చెప్పాడు. చెప్పి ఇంద్రియ నిగ్రహం గురించి మాట్లాడుతున్నారు. దమము నిశ్రేయసము, పుణ్యతమము, ధర్మసారము, అది విలిగా ధర్మ సంచయంబు సిద్ధి పొందునే దమముతో బుద్ధి పొందు కనిన పొందని యున్నతుల్ కలవయధిప. ఇంద్రియములను నిగ్రహించడం అనేటటువంటిది మనుష్యుడు సాధనాక్రమంలో చేయవలసినటువంటి పని. ఇంద్రియములను విచ్చలవిడిగా వదిలిపెట్టకూడదు, నియంత్రించాలి. కంటితో చూడకూడనివి చూడకుండా తనంత తాను నియంత్రించుకోవాలి. చెవితో వినకూడనివి వినకుండా తనంత తాను నియంత్రించుకోవాలి. ఆ నియంత్రణ చేత కాకపోతే ఇంద్రియములు గుర్రములై స్వైరవిహారం చేసి జీవుణ్ణి నాశనం చేసేస్తాయి. కాబట్టి నిజానికి ఆ ఇంద్రియ నిగ్రహమే మనిషికి మోక్షమునకు కారణము. అదే గొప్ప పుణ్యం. అంతకన్నా మనిషికి గొప్ప ప్రకాశవంతమైనది వేరొకటి లేదు. పుణ్యములను మూట కట్టి ఇవ్వగలిగినది ఏది అంటే ఆ ఇంద్రియ నిగ్రహమే. దానికి జ్ఞానము కూడా తోడైతే ఇక దాని హద్దు చెప్పడం ఎవరికైనా సాధ్యం అవుతుందా? దమముంగడచిన సద్ధర్మము లేదని విందు ఆశ్రమములన్నిటికి దమవంతుడు కామము, క్రోధము, లోభము, మత్సరంబు, దర్పము గెల్చున్. అరిషడ్వర్గములైనటువంటి కామక్రోధ లోభ మదమోహమాత్సర్యములను గెలవడానికి కారణమైనటువంటి పునాది ఇంద్రియములను నిగ్రహించుటయే. అది బాహ్యేంద్రియ నిగ్రహం కావచ్చు, అంతరింద్రియ నిగ్రహం కావచ్చు. మనసు పరిశుద్ధమైపోయిందనుకోండి, కంటితో ఏది చూసినా మనిషి పాడయ్యేది ఉండదు. మనసు అంత పవిత్రమ కాలేదని అనుకున్నాడు అనుకోండి, బాహ్యేంద్రియములను నిగ్రహించడం ద్వారా పవిత్రంగా ఉండగలిగాడు అనుకోండి, అప్పుడైనా ఉద్ధరణే. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఇంద్రియములను నిగ్రహించగలగాలి. అందుకు సాధన చెయ్యాలి. ఇంద్రియాణి బలిష్టాని నియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననీకశః అంటారు దేవి భాగవతంలో వ్యాసుల వారు. ఇంద్రియములను గెలవడం చాలా కష్టం. ఇంద్రియములను గెలవకపోతే అవి కాట్లు వేసి చంపేస్తాయి. లోకములన్నీ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రురార్వుర ప్రభిన్నుల చేసిన ప్రణికోటిలో నీకు విరోధిలో లేడొకడు నేర్పున చూడుము ధనవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో. ఆ ఇంద్రియములను గెలవగలిగినటువంటి వాడికి అసలు ఏ ఇబ్బంది లేదు. వాడు సమస్త ధర్మములను పరిపాలించగలిగినటువంటి స్థితిని పొందుతాడు. కాబట్టి అది చాలా గొప్పది సుమా. శీలంబు, మైత్రి, కరుణ, అలోలుప భావము, తితిక్షాలోనగు మునిలోకాలంబనీయ సద్గుణజాలంబు దమంబు రూప సంపద యధిపా. లోకంలో ఎవరైతే ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తారో వాళ్ళందరికీ కూడా మంచి నడవడి ఉంటుంది, మంచి ప్రవర్తన ఉంటుంది. వాళ్ళు మంచి స్నేహశీలురవుతారు, వాళ్ళకి దయ కలిగిన వాళ్ళు కరుణారస హృదయులవుతారు, అత్యాశ లేని వారు అవుతారు, వారికి మంచి ఓర్పు ఉంటుంది. అన్ని సుగుణములకు ఊతమేది, ఎక్కడ నుంచి అన్నీ వస్తూ ఉంటాయి అంటే దమము నుండే, ఇంద్రియ నిగ్రహము నుండే. కాబట్టి ఆ ఇంద్రియములను నిగ్రహించడం అనేటటువంటిది ప్రయత్నపూర్వకంగా మనిషి నేర్చుకోవాలి. అట్లాగే సత్యము అనబడేటటువంటిది సమస్తమైన సుగుణములకు ఆలవాలము. సమతయు, దమము, తితిక్షయు, అమత్సరము, హ్రీయు, ధృతియు, అనసూయార్యత్వములు, అహింస, దాన, క్షమ, యజన, సూనృతములు సత్యము మూర్తుల్. సత్యము యొక్క అనేక రూపములు ఏమిటో తెలుసా ధర్మరాజా? ఒక్క సత్యాన్ని పట్టుకున్న వాడికి అనేక రూపాలతో ఆ సత్యం అనుగ్రహిస్తూ ఉంటుంది. అవే అన్ని ప్రాణుల పట్ల సమభావం, అన్నిటిలో ఉన్నది ఆత్మయే. తనయందు సకల భూతములందు ఒక భంగి పరహితత్వంబున బరగువాడు అంటారు ప్రహ్లాదుడి గురించి మాట్లాడుతూ. సమహితత్వంబున బరగువాడు, అన్నిటి యందు ఉన్నది ఆత్మయే, ఆ భగవానుడే, అన్ని ప్రాణులు ఒకటే అనేటటువంటి భావనతో ఉండగలగడం వస్తుంది. అది సత్యము యొక్క రూపమే. అట్లాగే ఇంద్రియ నిగ్రహము, ఉత్తమ గుణమైనటువంటి ఓర్పు. ఓర్పు పట్టడం అంత తేలిక విషయం కాదు కదా. ఇతరుల మీద పగపట్టకుండా ఉండగలగడం, నేనెంతటి వాణ్ణి, ఏం గొప్పవాణ్ణి, నేనేమిచ్చానని అని ఏ పని చేసినా నేనెంతటి వాణ్ణి అని సిగ్గుపడడం, ఆరోగ్యకరమైన క్షేమకరమైన సిగ్గు అలవాటవుతుంది. ధృతి, పట్టుదలతో ధైర్యంగా నిలబడగలగడం,
ఇతరుల యొక్క అభ్యున్నతిని చూసి తాను మనసులో బాధపడిపోయేటటువంటి ఈర్ష్యా లక్షణాన్ని పోగొట్టుకోవడం, సకల ప్రాణులకు మేలు చెయ్యాలి, ఉపకారం చెయ్యాలి, శుభం చెయ్యాలనేటటువంటి మంచి భావన కలిగి ఉండడం, హింస, ఇతర ప్రాణులను బాధపెట్టి తాను సుఖపడేటటువంటి లక్షణం లేకుండా ఉండడం, యజ్ఞయాగాదులు చేసి ధర్మచక్రం తిరగడానికి తాను కారణం కావడం, తనకున్నదాన్ని దానం చేసి పుణ్యాన్ని మూటకట్టుకోవడం. ఎందుకని అంటే ఇక్కడున్నది ఇక్కడితో సరి, ఇక్కడున్నది వేరొకడికి దానం చేశారనుకోండి పుణ్యంగా మారి నాతో వస్తుంది. కాబట్టి దానము చేసేటటువంటి లక్షణం, ఎదురు చూడగలిగినటువంటి లక్షణం. ఇవాళ ఏదో పుణ్యం చేసి నాకేం కలిసి వచ్చిందండి అనకుండా ఎదురు చూసి శాస్త్రమునందు నమ్మకంతో ఊర్మి పట్టగలగడం, రుజుత్వం, శాస్త్రమును నమ్మి ప్రవర్తించగలిగినటువంటి నిజాయితీ లక్షణములు, ఇవన్నీ కూడా సత్యము యొక్క రూపములే. ధర్మరాజా, కుదురు సమస్త ధర్మములకు విను సత్యము, యోగ మోక్ష సత్పదములు సత్య కార్యములు, పాపమసత్యము కంటే నుండు లేదు, తలప అశ్వమేధములు 900 విండి 100 యుదవిన నీడు కావు, భరతోత్తమ సత్యముతోడ నారాయణ్. భీష్మాచార్యుల వారు చిట్ట చివరి తీర్పు కింద చెప్పేస్తున్నారు. అసలు అన్ని ధర్మములకు మూలము ఎక్కడ ఉన్నది? సత్యమునందే ఉన్నది. యోగము కానీ మోక్షము కానీ దేని వలన సాధ్యమవుతాయి? సత్యవాక్ పరిపాలనము చేతనే. మనిషి అబద్ధం ఆడకుండా నిజం చెప్పడం అలవాటు చేసుకుంటే, అసత్యం ఆడడం కన్నా పాపం ఇంకొకటి లేదు. సత్యము పలకడం అలవాటైనటువంటి వాడు 100 అశ్వమేధయాగములు చేసినటువంటి ఫలితాన్ని పొందుతూ ఉంటాడు. కాబట్టి ఓ భరతోత్తమ, సత్యముతోడ నారాయణ్, ఎంత గొప్పవి కూడా సత్యముతో సమానమైనవి మాత్రము కావు అని చెప్పి, ప్రతి వారికి అత్యంత అవసరమైనటువంటి అత్యంత ప్రయోజనకరమైనటువంటి సాధనలో ఎవరికి వారు పరిశీలించుకోవడానికి కావలసిన పరమాద్భుతమైనటువంటి పెరుగన్న ముద్దలాంటి విషయాన్ని భీష్ముడు అందిస్తున్నాడు. మనుజేంద్ర, సంకల్పమున పుట్టు కామంబు రూపరు దేహ నిరూపణమున, పరుల దోషంబున ప్రభవించు క్రోధమ అక్షీణ క్షమాయుక్తి చేసి పొలియు, భూతాస్థిరత్వంబు బుద్ధిగానమి లోభమనగ జనించు కాంచిన అడంగు, అజ్ఞానమున మోహమావహిల్లు అధర్మ లేప వర్జనమున లేక తక్కు, కులమనును విద్యధనమున కలుగు మదము మరలివాని పెంపూహింప మ్రద్దిపోవు, సాత్వికుడుగామి పడము మాత్సర్యము అదియు చెడ గురుత్తమ సాధు సంసేవనమున. అరిషడ్వర్గములంటారు, ఇవి ప్రధానమైనటువంటి శత్రువులు. సర్వోత్కృష్టమైనటువంటి మనుష్య శరీరంలోకి జీవుడు వచ్చినప్పటికీ కూడా పాడు చేయడానికి ప్రధానమైన శత్రువులుగా నిలబడతాయి. కామక్రోధ లోభమద మోహ మాత్సర్యములు అనబడేటటువంటి అరిషడ్వర్గములు. ఆ శత్రువుల్ని ఎలా రూపుమాపాలి? బయట శత్రువుల్ని చంపడానికి కత్తి ఉంటుంది, ఆ కత్తి గురించే పెద్ద ఉపాఖ్యానం చెప్పాడు ఆయన. అది కాదు, అందరికీ పనికొచ్చేటటువంటి విషయం చెప్తున్నాడు. ఓ ధర్మరాజా, కామమును గెలవడం ఎలాగో తెలుసా? కామము ఎక్కడి నుంచి పుడుతోందో దాన్ని పరిశీలించడమే. కామం ఎక్కడి నుంచి పుడుతుంది? కోరికలు ఎక్కడి నుంచి పుడుతుంటాయి? మనసులోంచి పుడుతుంటాయి. ఆ మనసుని పరిశీలించడమే. మనసు చెప్పినదల్లా పాటించడం మానేసి వెనక్కి తిరిగి ఏమిటి చెప్తున్నావు, ఏ ఆలోచన చెప్తున్నావు, నీ సొమ్ము ఏం పోయింది, ఇది చేయమంటావు, అది చేస్తాను, చేసిన తర్వాత నేను ఎంత పతనమైపోతాను, ఎంత పాపాన్ని మూటకట్టుకుంటాను, నా జీవుడు ఎంత పాడైపోతాడు, ఎందుకు ఇటువంటి ఆలోచనలు తీసుకొస్తూ ఉంటావు, ఎందుకు ఇటువంటి అక్కర్లేనటువంటి సంకల్పాలన్నీ చేస్తూ ఉంటావు అని తన మనసుతో తాను మాట్లాడుకోవడం అలవాటైందనుకోండి, మెల్లిమెల్లిగా అటువంటి కోరికలు పుట్టడం పోతుంది. అందుకు కదూ త్యాగరాజస్వామి మొదలైనటువంటి వారు మనసా అంటూ మనసును ఉద్దేశించి కీర్తనలు చేశారు. తన మనసుతో తాను మాట్లాడుకోవడం అది ఉత్తమ పురుష లక్షణం. తన మనసుతో తాను మాట్లాడుకోవడం అలవాటైందనుకోండి, వెంటనే ఎక్కడ దుర్మార్గపు కోరికలు పుట్టాయో అక్కడే అడిగిపోతాయి, ఇక పుట్టం. కాబట్టి అటువంటి సాధన చేత కామము పోతుంది, గొప్ప ఓర్పు చేత క్రోధము పోతుంది. కోపం వస్తుంది, కానీ ఓర్పు పట్టడానికి ప్రాతిపదిక ఉండాలి కదా. ఏమిటి ఆ ప్రాతిపదిక? అవతలవాడు తప్పు చేస్తున్నాడని కోప్పడాలనుకుంటున్నావు, నువ్వు తప్పు చేయలేదా? ఎప్పుడు ఏ తప్పు చేయలేదా? నువ్వు తప్పు చేసినప్పుడు నిన్ను మందలించడం కన్నా అనునయిస్తే సంతోషిస్తే వాళ్ళ పట్ల కూడా అనునయించి తప్పు చేయకుండా చూడు తప్ప
వాళ్ళ మీద కోప్పడ్డానికి నాకు అధికారం ఏముంది? నా చేతులకే బురద అంటుకుంటే నేను ఇంకో వస్తువు బురద ఎలా కడుగుతాను? కాబట్టి ఓర్పు పట్టడం ఒకటి, నేను ఇంతకుముందు దోషం చేసిన వాడినే కాబట్టి. 2, ప్రేమ చేత అవతల వారి యొక్క దోషాన్ని శాశ్వతంగా తీయచ్చు. క్రోధంతో ఏదో అప్పటికి లొంగుతారేమో కానీ అది శాశ్వతమైన మార్పులాలు. కానీ ప్రేమ చేత ఎటువంటి వారి మనసు గెలవచ్చు. కాబట్టి ఓర్పు చేత క్రోధాన్ని గెలవచ్చు. ఇక లోభం అంటే దాచుకుందాం. తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు వెళ్ళిపోయెడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమె కాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు. ఆఖరికి ఏదో బోరెడంత డబ్బు సంపాదించి ఏం చేశాడయా అంటే, ఘనముగా విత్తమార్జన చేసి కూడపెట్టుట తప్ప కుడువలేడు, తుదకు దొంగలకిత్తురో దొరలకౌను, తేనెజుంటీగలియవా తెరువరులకు, భూషణ వికాస శ్రీధర్మ పరనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. దాచుకుందామన్న ధోరణి దేనివల్ల పోతుంది అంటున్నాడంటే భీష్ముడు, ఈ దేని కొరకు దాస్తావు? నా కొరకు అంటే ఏంటి? శరీరం కోసం. మరి తాతగారు ఏమైపోయారు? నాన్నగారు ఏమైపోయారు? పెద్ద నాన్నగారు లేరి? పినతండ్రులేరి? వాళ్ళందరూ చేతకాక వెళ్ళిపోయారా? శరీరములు ఉండవు కదా. మళ్ళీ మనిషిగా పుట్టాలనుకుంటున్నావా? మళ్ళీ సంతోషంగా బ్రతకాలనుకుంటున్నావా? దేన్ని అడ్డు పెట్టి ఈశ్వరుడు నీకు సుఖాన్ని ఇస్తాడు? పుణ్యం చేస్తే కదా. ఈ చేత్తో ఇలా పెడితే కదా నీ వెంట వచ్చేది. పెట్టకుండా ఇలా దాచింది నీ వెంట రాదు కదా. అదంతా ఇక్కడ ఉండిపోయేదే. జీవుడు పేదవాడై వెళ్ళిపోతాడు. శరీరము యొక్క అశాశ్వతత్వాన్ని ఆలోచిస్తూ ఉంటే లోభగుణం పోతుంది. కాబట్టి అట్లా చేయాలి ధర్మరాజా. అజ్ఞానము చేత మోహం ఏర్పడుతుంది, అవివేకం ఏర్పడి తాదాత్మ్యత కలిగి ఎంతసేపు కూడా కేవలము సుఖములను మాత్రమే అనుభవించాలి అని ధర్మాన్ని విడిచిపెట్టాలనిపిస్తుంది అజ్ఞానం వల్ల. కానీ ఎప్పుడైతే మనిషి ధర్మమును ప్రయత్నపూర్వకంగా ఆచరించడం మొదలుపెట్టాడో అజ్ఞానం అనేటటువంటి పొర తనంత తానుగా ఊడిపోతుంది. దానికి ధర్మాచరణము చెయ్యడమే విధి. కులమునను విద్య ధనమున కలుగు మదము మరళివాని పెంపూహింప మ్రద్దిపోవు. గర్వం దేనికి? నేను ఇదిగో ఫలానా వంశంలో పుట్టాను, ఫలానా వారి కడుపున పుట్టాను, నా దగ్గర ఇంత డబ్బు ఉంది. ఇవన్నీ శాశ్వతమా? నువ్వు కావాలని ఏదో నీ గొప్పతనంతో పుట్టావా? పరమేశ్వరుడు అక్కడ పుట్టే అదృష్టం ఇచ్చాడు. అటువంటి తల్లిదండ్రుల కడుపున పుట్టావు, దానికి తగినట్టు బ్రతకడం నీ గొప్ప. అంతేగాని వాళ్ళ పిల్లాన్ని ఇక్కడ పుట్టాను అక్కడ పుట్టాను అని ఎన్నాళ్ళు చలామణి అయిపోతావు. అది కాదు నీ కీర్తి. నువ్వేం చేసావు సమాజానికి అది చెప్పు. దాని వలన కీర్తి సంపాదించుకుని బ్రతుకు. అంతేకాని ఎప్పుడు ఏదో కారణం చెప్పుకుని గర్వంతో బ్రతుకుదామంటే అలా. కాబట్టి వద్దు. చదువు దేనికి రావాలి అంటే ఇంకా ఎంతుందో నేను చదవవలసింది. కాస్త 4 పుస్తకాలు చదివిన వాడిని గ్రంథాలయానికి తీసుకెడితే అక్కడ ఉన్న 1000 పుస్తకాల్లో ఇన్ని చదివావంటే అట్ట ఎక్కువ వదిలిపోతుంది అక్కడతోటి. చదువు దేనికి పనికి రావాలి? నాకు చాలా నేను చదువుకోనివి ఉన్నాయని తెలుసుకోవడానికి పనికి రావాలి, వినయానికి పనికి రావాలి. ధనం దేనికి పనికి రావాలి? సంపాదించడానికి ఈ ప్రయత్నం చేస్తే డబ్బు వస్తుందంటే లోకంలో చాలామందికి రావాలి. నాకు వచ్చిందంటే అనుగ్రహించిన వాడు ఒకడు ఉన్నాడు, అనుగ్రహం నిలబెట్టుకోవడానికి నేను దానం చేయాలి. కాబట్టి లేనివాడి రూపంలో మళ్ళీ పరమేశ్వరుడే వచ్చి నా దగ్గర తీసుకుని అనుగ్రహిస్తున్నాడు. లేకపోతే ఇక్కడ ఉన్నా నేనేం చేస్తాను? గర్వం పోవడానికి ఈ విషయాల్ని పరిశీలిస్తూ ఉండాలి. మనిషికి సత్వగుణం లేకపోతే మాత్సర్యం, ఎప్పుడూ ఇతరుల మీద ఏదో క్రోధం పెట్టుకొని ఎప్పుడు ఏదో ఇతరుల్ని పాడు చేద్దాం అని ద్వేషభావన మనసులో పెరుగుతూ ఉంటే అది పోవాలి అంటే ఉత్తములైనటువంటి వారు పెద్దలతో కలిసి తిరుగుతుంటే వాళ్ళ ప్రవర్తన చూస్తే, వాళ్ళ నడవడి చూస్తే ఓ ఇలా బ్రతకాలా, ఇలా బ్రతకకూడదు అని అర్థం అవుతుంది. కాబట్టి మనిషిగా బ్రతకడం నేర్చుకోవాలి అంటే ఈ 6 గుణములను దాటిపోవాలి. 6 శత్రువుల్ని దాటాలి అంటే 6 రకములైన సాధన చెయ్యాలి ధర్మరాజా.
హింసావిహారి అయిన నృశంసుడి ఆరు కలుగు జనుకంటెను కీడు అంశప్రదేశ లలితోత్తంసీకరణోపలాల్య ధరణీ వలయ. ఓ ధర్మరాజా, హింస చేసేటటువంటి వాడు, నిష్కారణంగా అవతల వారిని బాధపెట్టేటటువంటి వాడు, అవతల వారు బాధపెడితే తాను సంతోషపడే గుణం ఉన్నటువంటి వాడు, ఈ 6 దుర్గుణములు ఉన్నవాడి కన్నా కూడా భయంకరమైన లక్షణము కలిగినటువంటి వాడు. మేలనుభవించు చుట్టములాలోకింపంగ కుజనుడు అది నృశంసాశీలము పంచికుడుచునతడే లోకంబునను పేర్మియసగ సుఖించున్. అందరూ చూస్తుండగా తానొక్కడే సుఖపడడం, తానొక్కడే సంతోషపడడం, తానొక్కడే తినడం ఉన్నదే అది మంచి పద్ధతి కాదు. మంచి పద్ధతి ఎప్పుడవుతుంది అంటే తనకున్నది 10 మందితో పంచుకుని సంతోషంగా బ్రతికేవాడు ఉంటాడే, వాడు నిజమైనటువంటి ఉత్తమ గుణములు కలిగినటువంటి వాడు. కాబట్టి ఓ ధర్మరాజా, అరిషడ్వర్గములను అలా గెలవాలి. హింస అనేటటువంటి గుణం ఏ కారణం చేత కూడా రాకూడదు. ఇక అన్నిటికన్నా అత్యంత ప్రధానమైన విషయం చెప్తాను, ఇది బాగా గుర్తుపెట్టుకో ధర్మరాజా అంటూ భీష్ముడు చెప్తున్నాడు. కృతజ్ఞత మనిషికి ఉండకూడదు. చేసిన ఉపకారాన్ని మరిచిపోయి బ్రతికేవాడు ఉంటాడే, వాడిని సమస్త భూతములు కూడా ద్వేషిస్తాయి. వాడిని ఈశ్వరుడు కూడా ఒల్లడు. అంతకన్నా దారుణమైనటువంటి లోపం మనిషికి ఇంకొకటి ఉండదు. చేసిన ఉపకారం మరిచిపోకూడదు. ఉపకారికినుపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా అపకారికినుపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి సుమతి. ఉపకారికి ఉపకారం చేయడం గొప్ప కాదు, అపకారికి ఉపకారం చేయడం గొప్ప అంటాడు సుమతి శతకకర్త. ఒకానొకప్పుడు ఒక అరణ్యంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టు కింద నాడీజంఘుడు అనబడేటటువంటి ఒక పెద్ద కొంగ ఉండేది. కొంగ అయితేనే ఈశ్వరుడికి శరీరంతో సంబంధం ఏముంది? నరత్వం, దేవత్వం, నగవన మృగత్వం, మశకత, ఏదో కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రూదయమిహ కీర్తీన వపుష అంటారు శంకరులు శివానందలహరిలో. నరత్వం, దేవత్వం, నగవన మృగత్వం, మశకత, పశుత్వం, కీటత్వం భవతు విహగత్వాది జననం. ఏ శరీరం అయితే ఉత్తమ భావనలు అటువంటి ఉన్న వాటిని ఈశ్వరుడు ఇష్టపడతాడు. ఆ కొంగ అయితేనే 10 మందికి ఉపకారం చేసే లక్షణం ఉన్నది. బ్రహ్మగారికి ఇంద్రుడికి కూడా ఇష్టమైనటువంటి కొంగ. అక్కడికి ఒకానొకప్పుడు ఒక బ్రాహ్మణుడు రావడం తటస్థించింది. ఆయన ఎందుకు వచ్చాడు అంటే, పుట్టుక చేత ఆయన బ్రాహ్మణుడిగా పుట్టి శాస్త్రములు చదువుకున్నా చెయ్యకూడని దుర్మార్గపు పనులన్నీ చేసి అభ్యాసం కాకూడనటువంటి దురభ్యాసములన్నీ అలవాటు చేసుకొని డబ్బు ఖర్చు అయిపోతే ఒక వర్తకుల గుంపుతో కలిసి డబ్బు సంపాదిద్దామని అరణ్యంలో బయలుదేరాడు. ఇరుకైనటువంటి ప్రదేశంలో వెడుతుండగా ఒక పెద్ద ఏనుగు ఒకటి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా అందరినీ తొక్కేస్తుంటే అందరూ చెల్లాచెదరై భయపడి పారిపోతుంటే ఈయనేమో తిన్నగా వచ్చి ఈ నాడీజంఘుడు అనబడేటటువంటి కొంగ ఉండేటటువంటి మర్రి చెట్టు కిందకొచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాడు. చల్లటి పువ్వుల నుంచి గాలుస్తోంది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి తోటలోంచి గుండ్రంగా మర్రి చెట్టు పెరిగి ఉంది, చల్లగా నీడ ఉంది, దాని కింద హాయిగా పడుకున్నాడు. ఈలోగా నాడీజంఘుడు వచ్చాడు. ఆ మర్రి చెట్టు దాని నీడలో నాడీజంఘుడు ఉంటాడు కాబట్టి ఆయన దాన్ని తన ఇంటిగా భావించాడు. తన ఇంటికి ఈ బ్రాహ్మణుడు వచ్చాడు కాబట్టి అతిథిగా భావించాడు. అసలు నిజంగా అది కొంగ అయితే మాత్రం ఎంత గొప్ప జన్మండి. ఏ బ్రాహ్మణుడైతే మాత్రం ఇన్ని చదువుకుని దురభ్యాసాలకు అలవాటై ఇంకా ఏదో సంపాదించి ఇంకా అనుభవిద్దామని అడవులు పడినవాడు వీడా గొప్పవాడు? కొంగ గొప్పది. కాబట్టి ఇప్పుడు ఆ కొంగ చెట్టు కింద ఉన్నటువంటి బ్రాహ్మణుణ్ణి చూసి ఎంత మంచి బుద్ధో ఆ కొంగంది. ఎందుండి ఏమి పనికై ఎందుల కరిగెదవు భూసురేశ్వర ప్రీతిం పొందితి నినుగని తగియడు విందవైతి నాకు నీదు విధముంచెపుమా. నువ్వు నేనుండే ప్రదేశానికి వచ్చావు కాబట్టి నాకు అతిథివయ్యావు ఓ బ్రాహ్మణుడా. దీనికోసమని ఇక్కడికి వచ్చావు. ఇంత అరణ్యంలో ఈ మర్రి చెట్టు కిందకి ఎందుకు వచ్చావు? నా అతిథివి, బెంగ పెట్టుకోకుండా చెప్పు అంటే తన యొక్క జీవన విధానం ఆ కథ అంతా చెప్పి ఏనుగు వస్తే పారిపోయి వచ్చాను, ఇదిగో ఇక్కడ పడుకున్నానని చెప్పాడు. అంటే ఆయన చూసి ఆ కొంగ అయ్యో పాపం అలిసిపోయి ఉన్నాడు, ఆకలేస్తోందని ఆయనకి కావలసినటువంటి భోజనం పెట్టి చిగురుటాకులతోటి పూలతోటి ఒత్తుగా పక్క వేసి పడుకోపెట్టి మరునాడు ఉదయం లేచాక
ఆయనతో మాట్లాడుతూ, విను మిత్రుండును రజతము కనకము బుద్ధియును 4 కారణములు మర్త్యుని దారిద్రము వాయుటకని దేవగురుండు చెప్పెనన్నిటిలోనన్. మనిషి దరిద్రం పోవాలి అంటే 4 ఉండాలి. 1 మంచి స్నేహితుడు ఉండాలి, ఆయన ఉద్ధరిస్తాడు. వెండి ఉండాలి, పోతుంది. బంగారం ఉండాలి, పోతుంది. మంచి బుద్ధి ఉండాలి, పోతుంది. ఇప్పుడు నేను నీకు మంచి మిత్రుడిని దొరికాను, నువ్వేమి బెంగపెట్టుకోకు. ఇక్కడ ఈ పక్కదారిలో విడితే కొద్ది దూరంలో రాక్షసరాజు ఉన్నాడు, ఆయన పేరు విరూపాక్షుడు, నాకు స్నేహితుడు. నేను చెప్పాను అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన నిన్ను ఆదరిస్తాడు, నీ దారిద్ర్యం అంతా పోతుంది, ఏం బెంగ పెట్టుకోకని పంపించాడు. ఆ విరూపాక్షుడి దగ్గరికి వెళ్ళాడు ఈ బ్రాహ్మణుడు. వెడితే ఆయన చూసి, వీడిని చూస్తే ఏదో అనుమానంగా ఉంది, వీడి నడవడి కానీ వీడి మాట తీరు కానీ సరిగ్గా లేవు, నా మిత్రుడైనటువంటి నాడీజంఘుడికి ఏమీ ప్రమాణం తేడు కదా అనుకుని, అయినా నా మిత్రుడు పంపించాడు కదా అని ఆ రోజున బంగారు కంచాలలో ఆయన అందరికీ సమారాధన చేస్తున్నాడు. ఈయనకి కూడా భోజనం పెట్టి మొయ్యలేనంత బంగారము ధనము, ఆఖరికి ఈయనకి భోజనం పెట్టిన బంగారు కంచం కూడా ఈ బ్రాహ్మణుడికి ఇచ్చి పంపించేస్తే అవన్నీ పట్టుకుని మొయ్యలేక ఒళ్ళు నిప్పెడుతూ చీకటి పడే వేళటికి ఆ మర్రి చెట్టు దగ్గరికి మళ్ళీ వచ్చాడు. పాపం ఆ నాడీజంగుడు ఎదురొచ్చి, పోన్లేని దరిద్రం తీరిపోయిందా, కావలసినంత నీకు ఐశ్వర్యం ఇచ్చాడు కదా, హాయిగా పడుకో, ఇవాళ రాత్రికి ఇద్దరం పడుకుందాం, రేపు పొద్దున్న లేచి మళ్ళీ ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి, ఈ డబ్బు అవి అన్నీ పట్టుకొని మీ ఊరెడుదు కానివి అన్నాడు. ఇద్దరూ పడుకొని నిద్రపోతున్నారు. ఓ రాత్రి వేళ ఈ బ్రాహ్మణుడు లేచాడు, రేపు నేను మళ్ళీ ఇంత పెద్ద ధనం మూట పట్టుకుని వెళ్ళాలి, బడలిపోయి ఉంటాను, ఆకలిస్తుంది, అప్పుడు అరణ్యంలో నాకు ఆహారం ఏం దొరుకుతుంది, ఈ కొంగ బాగా బలిసి ఉంది, దీన్ని చంపేసి ఇప్పుడు ఈ మాంసం మూట కట్టుకుని వెళ్ళిపోతే రేపు ఆకలి వేసినప్పుడు ఎక్కడొక్కడ అగ్నిహోత్రం రగల్చుకుని ఆ మాంసం తినచ్చు అని ఆ నిద్రపోతున్నటువంటి కొంగని ఈ బ్రాహ్మణుడు ఒక పెద్ద కర్ర పెట్టి కొట్టి చంపేసి దాని ఈకలు పీకేసి ప్రేగులు తీసేసి ఆ మాంసం మూట కట్టుకుని దగ్గర పెట్టుకున్నాడు. తెల్లవారేటప్పటికి అది దుర్వాసన వచ్చింది. ఎవరైనా వాసన కనిపెడతారేమో, ఎవరైనా వస్తారేమో, పాపం నాడీజంగుడు మంచివాడు చంపేశాడంటారని చెప్పి గబగబా ధనం మూట పట్టుకుని ఏదో కీడు శంకిస్తూ ఉండగా మనసులో బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఈలోగా ప్రతిరోజు ప్రొద్దున్నే వచ్చి కనపడేవాడు నా స్నేహితుడు నాడీజంగుడు రాలేదేమని బెంగపెట్టుకున్నటువంటి విరూపాక్షుడు భటుల్ని పిలిచి వెళ్ళి చూసి రండన్నాడు. ఆ భటులు బయలుదేరి వచ్చారు. వచ్చేటప్పటికీ ఆ కొంగ యొక్క డొక్క కనపడింది. దాన్ని బట్టి వాళ్ళు గుర్తుపట్టారు, ఇది నాడీజంగుడి శరీరం, ఎవరో చంపేశారని. బహుశా ఆ బ్రాహ్మణుడే చంపి ఉంటాడని గబగబా వెళ్ళి చూస్తే ఈయనే ఆ మాంసం మూట కట్టుకుపోతున్నాడు. ఆయన్ని తీసుకొచ్చారు, ఆ బ్రాహ్మణుణ్ణి తీసుకొచ్చారు ఆ విరూపాక్షుడి దగ్గరికి. పరిమీబారి వానిని గని పట్టి పడింబెడిగేలు గట్టి తెచ్చి అసురభర్త చూచి ఇటు సేరగ తేవలది కృతఘ్నునిన్ బొరిగొనివే తినుండనిన పోకడమాలిన వారమయ్యా ఈ దురిత శరీరమున్ తినగ దోషము మాకని వరలొల్లమిన్. వెంటనే ఆ విరూపాక్షుడు అన్నాడు, వీడు నీచుడు, కృతఘ్నుడు, చేసిన ఉపకారం మరిచిపోయినవాడు, పాపం అమాయకంగా ఆ నాడీజంగుడు ఉపకారం కోసం నా దగ్గరికి పంపించాడు, అంత ధనం ఇచ్చాను, ఎవరి వలన వాడికి ఐశ్వర్యం వచ్చిందో వాడిని చంపేశాడు రాత్రి, ఇటువంటి కృతజ్ఞుడి ముఖం కూడా చూడకూడదు, మీరు తినేసేయండి అని వీడిని అన్నాడు ఆ విరూపాక్షుడు రాక్షసులతోటి. వాళ్ళన్నారు, మేము మాత్రం నీతి లేని వాళ్ళమా, కృతజ్ఞుడి యొక్క మాంసం మేమెలా తింటాం, చిచ్చి ఇలాంటి దౌర్భాగ్యుడి మాంసం మేము తినాం, మాకొద్దు, చేసిన ఉపకారం మరిచిపోయినవాడు వీడు, మాకొద్దన్నారు. ఆయన అన్నాడు, వీడికి ఒళ్ళంతా కండలు తెగేటట్టుగా కోసి నెత్తురు కారుతుండగా కుక్కలకు మారైంది, కుక్కలు పీకేస్తాయి వీడిని అన్నాడు. అలాగే చేసి బాగా ఆకలితో డొక్కలు అల్లార్చుకుపోయినటువంటి కుక్కల మంద దగ్గరికి తీసుకెళ్ళి ఇతన్ని పారేశారు ఈ బ్రాహ్మణుణ్ణి. వెడగోతల నిత్తురులక బడద్రోచిన వచ్చి కుక్క పదుపు వెనకకు జడిసె కబళింప నొల్లక కడుపులు నకనకపడంగా కౌరవ ముఖ్య. ఆ కుక్కలన్నీ కూడా ఆకలితో నకనకలాడిపోతున్నవి గబగబా వచ్చి బ్రాహ్మణుడి మీద పడ్డాయి. పడ్డవి ఒక్క దూకి దూకి వెనక్కి వెళ్ళిపోయాయి. చీచీ వీడు కృతఘ్నుడు, చేసిన ఉపకారం మరిచిపోయి అపకారం చేసినవాడు, వీడి మాంసం మేము తినమన్నాయి అని కుక్కలు కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. వినుమది ఎట్టిదా కుక్కలు తినగా రోయం కృతఘ్ను దేహము మాంసంబని చెప్పనగమంబులు మనుజేశ్వర తెల్లమయ్య మనకిచ్చోటన్. భీష్ముడు ధర్మరాజుతో చెప్తున్నాడు, విన్నావా ధర్మరాజా,
శాస్త్రములు చెప్పాయంటే ఉటినే చెప్పాయా? చేసిన ఉపకారం మరిచిపోయి ఉపకారికి అపకారం చేసిన వాడి మాంసాన్ని ఆకలితో ఉన్న కుక్క కూడా తినడానికి ఇష్టపడలేదు, రాక్షసులు కూడా తినడానికి ఇష్టపడలేదు. కాబట్టి అంత దారుణంగా ఉంటుందయా పరిస్థితి అని ఆ విరూపాక్షుడన్న రాక్షసరాజు దగ్గరికి ఇంద్రుడు వచ్చాడు. అప్పుడే చితి పేర్చి ఆ కొంగ యొక్క శరీరాన్ని పెట్టి అంటిస్తున్నాడు. అంటిస్తుండగా ఇంద్రుడు వచ్చాడు. ఆ ఇంద్రుడిని చూసి బావురుమని, నా స్నేహితుడిని ఇలా చంపేశాడు ఈ బ్రాహ్మణుడు, నువ్వు దయతో బ్రతికించకూడదా అన్నాడు. అంటే నేను బ్రతికించేదేముందయా, నీ స్నేహితుడు చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్త కూడా స్నేహితుడు, ఆయనకి కూడా గుణముల చేత ఆ కొంగ అంటే ఎంతో ఇష్టం, ఆయన ఊరుకుంటాడా చచ్చిపోతే? ఆయన తప్పకుండా బ్రతికిస్తాడులే అన్నాడు. ఈశ్వర సంకల్పం, అమృతం పడాలి. అక్కడే కొద్ది దూరంలో ఒక ఆవు పాలు తాగుతోంది, దూడ. దాని పొదుగు గుద్దినప్పుడు ఆ దూడ పాలు తాగుతుంటే ఆ నోటి కంటుకున్న నొరగ ఎగిరి చితి మీద ఉన్న శవం మీద పడింది. అది అమృతమై వెంటనే ఆ కొంగ మళ్ళీ లేచి యథాశక్తితో తిరిగి వచ్చేసింది. వచ్చేయగానే ఎంతో సంతోషించాడు విరూపాక్షుడు. సంతోషించి ఆ నాడీజంఘుణ్ణి చూసి ఆనందించాడు. వెంటనే ఆ బ్రాహ్మణుణ్ణి పిలిచి తాళతో కట్టేశారు. కట్టేస్తే చూశాడు నాడీజంగుడు. ఎందుకు కట్టేశారు ఈయనని అడిగారు. అయితే నేను రాత్రి నేను చంపేశాడు ఈ దుర్మార్గుడేనని చెప్పారు. చెప్తే ఆ నాడీజంగుండును దాని నిరిగి భూసురునకు తన కథమున అద్దీన దశ ఎగుట కోర్వక వాని విడుపు గోరి వేడే వరముగా ఇంద్రున్. ఆ ఇంద్రుణ్ణి ప్రార్థన చేసి ఆ నాడీజంగుడు వరం అడిగాడు. ఆ కొంగ, అయ్యయ్యో ఎంత కృతజ్ఞుడైనా, ఎంత రాత్రి నన్ను చంపేసినా పాపం డబ్బు వచ్చిందని సంతోషించాడు, ఎన్నో కష్టాల్లో ఉన్నాడు, వదిలిపెట్టేసేయండి అని చెప్పి ఇంద్రుణ్ణి ప్రార్థించి ఇంత కృతజ్ఞుడైన బ్రాహ్మణుణ్ణి ఒక కొంగ వదిలేసింది. చూసావా ధర్మరాజా? ఆరయ మిత్రద్రోహంబు దారుణమగు పాతకము కృతజ్ఞత కంటెన్ వైరముని విడువవలయు ఆ రెండు తెరగుల వారి నాప్తులనైనిన్. మిత్రద్రోహం అనేటటువంటిది ఉందే, స్నేహితుడికి ద్రోహం చేయడం అనేటటువంటిది, అది దారుణమైనటువంటి పాతకం. అది కృతజ్ఞుడి యొక్క దోషం కన్నా పెద్ద దోషం. అటువంటివి ఉన్నవాళ్ళు ఎంతగా మనకి కావలసిన వాళ్ళైనా వాళ్ళని విడిచిపెట్టేయవలసిందే. మిత్రుండైహికములు ఆముత్రికములునైన భద్రములు తలకొలుపన్ మిత్రధనంబులలోనను మిత్రుడు ఎక్కుడను మాట మిత్రుడు ప్రజ్ఞుల్. ధనము మిత్రుడు ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూస్తే మిత్రుడు ఇహలోక సుఖాన్నే కాదు పరలోక సుఖాన్ని కూడా ఇప్పించగలిగినటువంటి వాడు. అటువంటి మిత్రులతో మంచి బుద్ధితో ఉండాలి. కాబట్టి కృతజ్ఞతా లక్షణం అనేటటువంటిది ఎంత ప్రమాదకరమైనదో విన్నావు కదా ధర్మరాజా. మనిషికి ఉండి తీరవలసినటువంటి నియమం ఇది. అంటే చేసిన ఉపకారమును మరువరాదు. ఉపకారం చేస్తే దాన్ని గుర్తు పెట్టుకుని మనిషి జీవితాంతం స్మరించాలి తప్ప ఉపకారం చేసిన వాడికి అపకారం చేసే ప్రయత్నం చెయ్యడం కన్నా దారుణమైన విషయం ఇంకొకటి లేదు. అటువంటి వాడి శరీరాన్ని రాక్షసులు కుక్కలు కూడా ముట్టుకోవడానికి ఇష్టపడలేదు అంటే అది ఎంత ప్రమాదకరమైన లక్షణమో తెలుసుకో ధర్మరాజా. అటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు సుమా అని మనిషికి ఉండవలసినటువంటి ఒక పరమాద్భుతమైన గుణం గురించి పిల్లలకి కూడా చెప్పడానికి వీలైనటువంటి రీతిలో ఉపాఖ్యానాన్ని భీష్మాచార్యుల వారు ధర్మరాజుకి చెప్తే ధర్మరాజు గారు ఎంతో సంతోషించాడు. భీష్ముడి నోటి వెంట వచ్చేటటువంటి ఆ వాగామృతమును జుర్రుకోవడానికి ధర్మరాజు గారు ఎంతో సంతోషంతో ఎదురు చూస్తున్నాడు. భీష్ముడు తర్వాత ఏం చెప్తాడు అన్న విషయాన్ని మనం రేపటి రోజున పరిశీలిద్దాం. రేపటి రోజున మళ్ళీ నా చేత కృష్ణ పరమాత్మ ఎంత మేర పలికిస్తే అంత మేర పలకగలను అని మనవి చేస్తూ భీష్మాచార్యుల వారు చెప్పినటువంటి మంచి విషయముల యందు సద్బుద్ధితో కూడుకున్నటువంటి అభినవేశము మనకందరికీ కలుగుగాక. అట్లు కలుగుటకు శ్రీకృష్ణ పరమాత్మ తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత అనుగ్రహించుగాక అని ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.